మన ఇంట్లో అయితే జీన్స్ ప్యాంట్లు మన వాళ్ళు పెద్దగా అయిపోయినాయి, పొట్టిగా అయిపోయినాయి, పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఈ జీన్స్ ప్యాంట్తో ఒక మంచి డిఐవై అయితే చేసి చూపిస్తాను. ముందైతే ఒక జీన్స్ ప్యాంట్ అయితే తీసేసుకొని దాన్ని అయితే ఒక వన్ లెగ్ సైడ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మధ్యలోకి కటింగ్ అయితే చేసేసుకున్నాం. దీనికి ఇలా మధ్యలోకి కటింగ్ చేసేసుకొని తర్వాత దీనికి సమానం ఉందా లేదా అని అయితే చాక్ పీస్తో అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని సమానం అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే పక్కన పడేసిన బ్లౌజ్ పీసెస్ అయితే లేకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీసులు అవి మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిలో నుండి అయితే కొన్ని హార్ట్ షేప్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే మనకి ఇష్టమైన షేప్ అయితే కట్ చేసేసుకొని ఇట్లా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు జీన్స్ ప్యాంట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న జీన్స్ ప్యాంట్ మీద ఈ పీసెస్ అన్నీ మిషన్తో అయినా లేకపోతే చేయితో అయినా కుట్టుకుంటూ రావాలి. మనకి అటువైపు ఇటువైపు ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనకి ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా ప్యాంట్కి, అటు చివరిన కూడా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మిషన్ మీద అయితే హార్ట్ షేప్స్ అన్నీ స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం. తర్వాత దీన్ని రివర్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనం స్ట్రైట్కి రావాలి కాబట్టి మనం ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్ అనేది రివర్స్ తీసేటప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇట్లా ఈ పీసెస్లు అనేవి ముంగటికి ఇట్లా అనుకొని ఇటు సైడ్కి ఇటువైపుకి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలోకి కుట్టు వేయకూడదు, ఇటు లాస్ట్కి అటు చివరన కుట్టు పెట్టేసుకొని దాన్ని అయితే రివర్స్లో తీసేసుకుంటే ఒక మంచి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది. జీరో క్రాప్ ఐటమ్ ఇది చూసారా. రివర్స్ తీసుకున్నాక పిల్లో అనేది చాలా అందంగా కనబడుతుంది. మన ఇంట్లో సోఫా కవర్స్ అయినా దివానా కవర్స్ అయినా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఈ పిల్లోనైతే లోపల పెట్టేసుకోవాలి. కార్లో పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్కి కూడా చిన్నవి బయట అయితే వీటికి చిన్న వాటికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కదా, మనం జీన్స్ ప్యాంట్తో ఈ విధంగా క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఒక అందమైన పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. అంతేనండి, అందమైన పిల్లో కవర్ రెడీ అయిపోయింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.